అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యశ్రీ హెల్దీ వే ఆఫ్ లివింగ్ ఛానల్కు మీకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని కోరుకుంటూ ఈరోజు మన షాప్లో పురిడి కొబ్బరితోటి ఆయిల్ ప్రాసెసింగ్ అనేది అంటే ఆయిల్ తీసామండి. ఆ ప్రాసెసింగ్ అనేది మీకు చూపించి మనకి ఆయిల్ వల్ల కోకోనట్ ఆయిల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది చెప్తాను. మా హస్బెండ్ అయితే ఇగో పురిడి కొబ్బర్లను అనేది కట్ చేస్తున్నాడండి. అవి కట్ చేసిన తర్వాత మిషన్లో వేస్తారు. ఈ కొబ్బరి ఎందుకు కట్ చేస్తారంటే కొంచెం ఈజీ క్రష్ అవ్వడానికి, ప్లస్ ఆ పురిడి కొబ్బరిలో కొన్ని అంటే బాలేని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మన హెల్త్ కోసం అనేది వాడతాం కాబట్టి అవన్నీ వేస్టేజ్ ఏవైతే పాడైపోయినవి ఉంటాయో అవన్నీ తీసేస్తారండి. సో నేను హెల్త్ బెనిఫిట్స్ చెప్తా అన్నాను కదండి. వెన్ కంపేర్డ్ టు వేరే నూనెలు అంటే వేరే ఆయిల్స్తో కంపేర్ చేసుకుంటే కోకోనట్ ఆయిల్లో అయితే లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే వేరే వాటిల్లో కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ దానికంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ దీంట్లో ఉండేదానికంటే అంటే పల్లి నూనెలో కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, నువ్వుల్లో కావచ్చు, వాటిలో ఉండే వాటికంటే ఎక్కువ బెనిఫిట్స్ మన కోకోనట్ ఆయిల్లో ఉన్నాయండి. అవి ఏంటి? ఇదిగో పాడైపోయిన కొబ్బరి వచ్చిందండి, ఇలా తీసేస్తాము. అవన్నీ తీసేసినవన్నీ పడేస్తాము. ఇవి దేనికి యూజ్ రావు, మనకు పడేస్తాము. ఇగో ఆయిల్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిందండి మిషన్లో. అవేంటి కొబ్బర్లు అనేవి వేశారు. సో ఇంకా బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను కదా. మన హార్ట్ డిసీజెస్ రాకుండా మనం రక్షిస్తుందండి కోకోనట్ ఆయిల్. ఇంకొకటి ఏంటి అంటే మన బోన్ స్ట్రెంత్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది, ప్లస్ మన ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఏంటి మెమరీ లాస్ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు కదా, వాళ్ళు కొబ్బరి నూనె తాగడం వల్ల, కుకింగ్లో వాడడం వల్ల వాళ్ళకు మెమరీ గెయిన్ అనేది అవుతుందండి. మెమరీ లాస్ అవ్వదు. అంటే మనకు కూడా ఒకవేళ మెమరీ తక్కువ అనిపించినా, లేకపోతే మనం మెమరీ లాస్ అవ్వద్దు అనుకుంటే మనము కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం బెటర్ అండి. ఇంకా హెయిర్కి కూడా చాలా యూజ్ అవుతుందండి మన కోకోనట్ ఆయిల్. అంటే మన హెయిర్ పెరగడానికి, గట్టిగా దృఢంగా ఉండడానికి ప్రోటీన్ అనేది చాలా అవసరము. సో ఆ ప్రోటీన్ లూజ్ అవ్వకుండా మంచిగా నీట్గా మాయిశ్చర్గా మన హెయిర్ ఉండడానికి మనకు కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ అవుతుందండి. ఇంకొకటి ఇచ్చింగ్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అట్లాంటివి కూడా మనకు తీసేస్తుందండి. అంటే ఇచ్చింగ్ అనిపిస్తే మనం కోకోనట్ ఆయిల్ రాసుకున్నాం అనుకోండి, అది తగ్గిపోతుంది. ఇగో చూడండి, 2 minutes తర్వాత ఆయిల్ రావడం అనేది స్టార్ట్ అయ్యింది. ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే బ్రింకిల్స్, మన ఫేస్కి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల బ్రింకిల్స్ అనేవి రావు, అంటే ముడతలు అనేవి రావు. ఈజీగా అంటే ముసలితనం అంటాం కదా, ఇట్లా స్కిన్ మొత్తం అంటే లూజ్గా అయిపోవడం అట్లాంటి ప్రాబ్లం అనేది రాదు. రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదన్నా ఉంటే దాన్ని కిల్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. సో ఇలా చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇగో చూడండి, ఆయిల్ రావడం అనేది స్టార్ట్ అవుంది. అది మేము స్టీల్ దాంట్లో అనేది పడతాము. అది పట్టిన తర్వాత పేరుకున్న ఒక రోజు తర్వాత అది కింద మడ్ అనేది పేరుకుపోయిన తర్వాత బాటిల్స్లో అనేది ఫిల్ చేస్తామండి. సో ఇట్లా కోకోనట్ ఆయిల్కి చాలా బెనిఫిట్సే ఉన్నాయండి. మీరు కూడా కోకోనట్ ఆయిల్ రెగ్యులర్గా వాడతారని కోరుకుంటున్నాను. మా దగ్గర అయితే 100% మీరు చూస్తున్నారు కదండి, 100% ప్యూర్ అనేది ఉంటుంది. ఇది మన హెల్త్కి చాలా చాలా బెనిఫిషియల్. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా పిప్పి అనేది వెళ్తుందండి. దీన్ని బఫెలోస్ కానీ కౌస్కి కానీ వాటికి దానలాగా యూజ్ చేస్తారు. చూడండి, ఇట్లా బాటిల్లో 1 day తర్వాత ఇట్లా బాటిల్లో ఫిల్ చేసి పెడతామండి. నేను దీనికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇట్లా ఫొటోస్ రూపంలో మీకు అటాచ్ చేసి పెట్టాను. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ని కూడా చాలా మటుకు రాకుండా చూస్తుందండి. ఇంకొకటి ఇమ్యూనిటీ సిస్టమ్ని కానీ, టీత్ని కానీ, బోన్స్ని కానీ బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో మీకు ఒకవేళ కోకోనట్ ఆయిల్ కావాలి అనుకుంటే మా విజిటింగ్ కార్డ్ అటాచ్ చేశానండి. అందులో మా కాంటాక్ట్ అడ్రస్ ఉంది, మీరు కాంటాక్ట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అందరికీ చాలా థ్యాంక్ యూ.